హరి ఓం. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవత్రివతు. నమస్తే శారదాదేవి సరస్వతి మతిప్రదే వసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమో నమ. జటాధరం పాండురంగం సోలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవ దత్తాత్రేయమహం భజే. శ్రీ గురు దత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమ. వాగర్ధావివ సంపృక్తో వాగార్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమో నమ. ఓం నమ శివాయ. ఈహా టీవీ ఈ ఛానల్ ద్వారా ఈరోజు నుంచి హరహర మహాదేవ అనేటువంటి శీర్షికలో పరమశివ తత్వాన్ని, ఆయన లీలలని మనం తెలుసుకోబోతున్నాం. పరమశివుడు పరమ అంటే అత్యున్నతమైనటువంటి, ఇంకా అంతకు మించి ఏది లేనటువంటిది పరమం అంటారు. పరమశివ అత్యున్నతమైనటువంటి దైవం. ఆయనకే హరుడని, శివుడని, శంభుడని, భూతపతి అని, పశుపతి అని, స్థాణు అని, భర్గుడని అనేక నామాలు. ఆయన యొక్క స్త్రీ శక్తి అమ్మవారు పార్వతి. ఆమెయే ఉమ, అపర్ణ, గౌరి, చండి, అన్నపూర్ణ ఇత్యాది అనేకమైన నామములతో వెలుసిల్లేటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాగర్థములలాగా, అంటే వాక్కు అర్థము ఏ విధంగా విడివిడిగా ఉండదో అట్లే వీరిద్దరూ కూడా నిరంతరము కూడా ఏకశరీరులై ఉంటారు. అటువంటి జగత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అటువంటి ఈ జగత్తంతటికీ కూడా తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అంటూ కాళిదాసు మహాకవి ఈ శ్లోకాన్ని, ఏ శ్లోకాన్ని, వాగర్ధావివ సంప్రప్తౌ వాగార్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ అనేటువంటి అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందించడం జరిగింది. ఈ పరమశివుడు త్రిమూర్తులలో ఒకడు. ఈ త్రిమూర్తులు అంటే మనకి ఉన్న దేవతా సమూహం అంతట్లోకి కూడా అత్యున్నత స్థాయి దేవతలు ఎవరయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సృష్టి స్థితి లయకారకులు. బ్రహ్మగారు సృష్టిస్తే, శ్రీ మహావిష్ణువు పోషిస్తే, పరమశివుడు లయం చేస్తాడు. అయితే వీరందరూ ఈ ముగ్గురిని కూడా నియంత్రించేటువంటి ఒక పరాశక్తి ఉంటుంది. ఆ పరాశక్తికి ఒక పురుషతత్వము ఉంటుంది. ఆ పురుషతత్వమే అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి లైకారకుల్లో ఉండేటువంటి శివుడు ఎవరైతే ఉన్నారో ఆయన పరారూపములో సదాశివుడుగా, మహాకామేశ్వరుడుగా, మహాకాళుడుగా, పరమేశ్వరుడుగా ఆయన ప్రస్తుతింపబడుతూ ఉంటాడు. భగవంతునికి రూపం ఉండదు, నామరూప గుణక్రియారహితుడు. ఆయనకి ఆది ఉండదు, అంతము ఉండదు, జననం ఉండదు, మరణం ఉండదు. ఆయన ఎప్పుడూ కూడా నిరంతరం ఉంటూనే ఉంటాడు. ఆయన సనాతనుడు. అందుకే పరమశివుణ్ణి ఉద్దేశించి చెప్పేటప్పుడు 3 మాటలు చెప్తారు. సత్యం, శివం, సుందరం అని. సత్యం అంటే నిత్యం అని అర్థం. నిరంతరం ఉండేది, శాశ్వతంగా ఉండేది, ఏ విధమైన చ్యుతి లేనిది, నాశనము లేనిది, సమస్తమైనటువంటి కాలములలోనూ ఉండేటువంటిది, ఆద్యంతములు లేనిది, సనాతనమైనది. సనాతనం అంటే అత్యంత ప్రాచీనము, అత్యంత నవీనము అని కూడా అర్థం ఉంది దానికి. అత్యంత ప్రాచీనము, అంతకంటే ప్రాచీనది మరొకటి ఉండదు. అదేవిధంగా నవీనము, ఎప్పటికీ నూతనంగా, నిత్యనూతనంగా ఉండేటువంటిది. అటువంటి స్థితి పరమాత్మ యొక్క స్థితి.
సృష్టి ముందు, సృష్టిలోనూ, సృష్టి తర్వాత కూడా ఉండేటువంటి పరబ్రహ్మ పరతత్వమే పరమాత్మ. ఆయనే సదాశివుడు, మహాశివుడు, మహాకాలుడు, పరమేశ్వరుడు. ఆయన యొక్క స్త్రీతత్వమే మహాగౌరి. ఈ విధంగా ఉన్నటువంటి పరతత్వము నామరూప గుణక్రియారహితము కాబట్టి ఏ నామములు లేకపోయినా అన్ని నామములు ఆయనవే, ఏ రూపములు లేనప్పటికీ అన్ని రూపములు ఆయనవే, ఏ గుణములు లేనప్పటికీ అన్ని గుణములకు అతీతమైన మూర్తి ఆయనే, అన్ని గుణములు ఆయనవే. ఆయన ఏ క్రియ చేయనప్పటికీ ఈ జీవుల చేత అన్ని క్రియలు ఆయనే చేయిస్తాడు. అటువంటి పరతత్వమే పరమేశ్వరుడైనప్పుడు ఈ సత్యం అనేటువంటి ఈ మాట ఆయనకి ఏ విధంగా వర్తిస్తుందంటే, ఆయన సనాతనుడు కాబట్టి, నిత్యనూతనుడు కాబట్టి ఆయనకు ఈ సత్యం అనేటువంటి మాట వర్తిస్తుంది. సత్యం శివం. శివం అంటే మంగళస్వరూపుడు, సమస్త మంగళాలను కూడా ప్రసాదించేటువంటి వాడు శివం అంటే. అరిష్టం శివతి తను కరోతి అని చెప్తూ ఉంటారు. అంటే మనకున్నటువంటి అమంగళములన్నింటినీ, అంటే ఈ జీవులకు ఉన్నటువంటి అశుభములన్నింటినీ, అమంగళములన్నింటినీ తొలగించి మంగళములు ప్రసాదించేటువంటి వాడు, అంటే శుభములు ఇచ్చేటువంటి వాడు పరమశివుడు. సత్యం శివం సుందరం. సుందరం అంటే ఇది బాహ్య సౌందర్యము, అంతఃసౌందర్యము రెండింటినీ తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి వాక్యం ఇది. అంటే ఇందులో బాహ్య సౌందర్యము అంటే శివుడంత అందగాడు అసలు ఈ సృష్టిలోనే లేడు. ఎంత అందగాడంటే ఆయన ఒకనాడు ఈ ఋషివాటికల్లోంచి వెళ్ళిపోతూ ఉంటే ఋషిపతులందరూ ఆయన్ని చూసి మోహించి, ఆయన అందాన్ని చూసి మోహించి మొత్తం అంతా వెంటబడ్డారట. అప్పుడు ఋషులు శపించారు, నీకు రూపముతో ఏ విధమైనటువంటి ఆరాధన జరగదు అని. అందువల్ల ఆయన తన యొక్క ప్రతీకాత్మగా లింగరూపాన్ని ధరించాడు. అందువల్ల ఆయన లింగస్వరూపంగానే మనకు కనబడుతూ ఉంటాడు. తదుపరి ఆయన తన అందాన్ని దాచుకోవడం కోసం నిరంతరం బూడిద పూసుకుని తిరుగుతూ ఉంటాడు, విభూతి ధారణ చేస్తూ ఉంటాడు. ఇది మనకి ఆయన యొక్క బాహ్య సౌందర్యాన్ని తెలియజేస్తుంది. ఆయన బాహ్య రూపవర్ణనకు వచ్చినప్పుడు ఆయన గురించి చాలా విస్తారంగా తెలుసుకుందాం. ఇంకా ఆయన అంతఃసౌందర్యం ఎంత గొప్పది అంటే, పరమశివుడు భోళాశంకరుడు, ఉబ్బులింగడు. ఏమాత్రము శివాని మనస్ఫూర్తిగా ఆయనకి మనస్సును అర్పణం చేసుకొని ఆయన ధ్యానిస్తే వారు ఎవరు, ఏమిటి, వాడి స్థాయి ఏమిటి, వాడికి వరాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వాడిని బొడ్డును పడేయవచ్చా పడేయకూడదా, వాడి కర్మ ఫలితం ఎలా ఉంది, ఇవేమీ చూడడు. తక్షణమే వచ్చి వాడి తాలూకా ఆ కష్టాలని తీర్చడము, వాడి అమోఘమైనటువంటి వరాలు ప్రసాదించడము, ఇవన్నీ కూడా ఆయన లక్షణం. ఆయనకు వేదాంగాలు చదివినటువంటి వేద పండితులు కానీ, ఋషులు కానీ, మునులు కానీ, వాళ్ళ దేవర్షి కావచ్చు, బ్రహ్మర్షి కావచ్చు, రాజర్షి కావచ్చు, మహర్షి కావచ్చు, మునులు కావచ్చు, అవధూతులు కావచ్చు, సిద్ధులు కావచ్చు, ఏ దేవతాగణాలైనా కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, వేద పండితులు కావచ్చు, సోమయాజులు కావచ్చు, ఏమీ కానిటువంటి పరమ మూర్ఖులు కావచ్చు, ఏ చదువు లేనటువంటి వాడు కావచ్చు, ఏ వర్ణమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ లింగమైనా కావచ్చు, ఏ క్రిమికీటకాలైనా కావచ్చు, మనస్ఫూర్తిగా పరమశివుని నమ్ముకుంటే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అది ఆయన యొక్క అంతఃసౌందర్యంలోని గొప్పతనం.